అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా మీరు కొంటున్నట్లయితే తప్పకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఆ డాక్యుమెంట్లో మీరు సంతకం పెట్టించుకోండి యాజ్ ఏ విట్నెస్గా. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అతను నాకు సంబంధం లేదు అనకుండా మీకు ఎవిడెన్స్గా ఉంటుంది. రెండవది, అడ్వాన్స్ ఏజెంట్లకి ఇచ్చేటప్పుడు మీరు ఒక చెక్ తీసుకోండి ఆయన దగ్గర నుంచి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ చెక్ తిరిగి వారికి ఇచ్చేయండి. ఇప్పుడు నేను రాజమండ్రిలో చాలామంది ఏవిఎఫ్ఆర్ రోడ్లో, జేఎన్ రోడ్లో, దానవపేటలో అపార్ట్మెంట్స్ అడుగుతూ ఉంటారండి. మీకు నేను ఇప్పుడు ఏవిఎఫ్ఆర్ రోడ్లో డెక్లథాన్ అంటే జనసేన ఆఫీస్ రోడ్లో మీకు ఈ కనిపిస్తున్నటువంటి అపార్ట్మెంట్ నేను చూపించబోతున్నానండి. ఇది 10 సంవత్సరాల పాత 3 BHK అండి. మీరు చూసారు కదా, ఇది వచ్చేసి హాల్ అండి. ఇది టీవీ యూనిట్. ఇది మీరు చూస్తున్నది అండి. ఇది 1600 SFT అండి. 3 BHK అండి. అది గుర్తుపెట్టుకోండి, ఇది 3 BHK. ఇది ఎందుకంటే ఈ ఏరియాలో మనకి అంత త్వరగా సెకండ్స్ సేల్స్కి రావు, అలాగే కొత్త కన్స్ట్రక్షన్ కూడా అవ్వవు అండి. ఇది వచ్చేసి 51 UDS మనకు ఉందండి షేరు. ఇక్కడ గజం 70 నుంచి 80 వేల రూపాయలు ఉంటుందండి. ఇక ఇందులోనే మనం హాల్ని ఏం చేసామంటే పార్టీషన్ కింద ఒక రూమ్ ఇచ్చి డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఇది విత్ కబోర్డ్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. ఇది 2nd ఫ్లోర్లో ఉందండి. వెస్ట్ ఫేసింగ్. ఇది మనకి చాలా నీట్గా ఉంటుందండి అపార్ట్మెంట్. 10 ఇయర్స్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇక ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది విత్ కబోర్డ్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మిగిలిన 2 బెడ్రూమ్స్కి కలిపి కామన్గా ఒక బాత్రూమ్ ఉందండి. అంటే టోటల్గా మీకు 2 బాత్రూమ్స్ ఉన్నాయండి. ఇందులో 3 బెడ్రూమ్స్ అండి. చూసారు కదా, అంతా కూడా చాలా క్వాలిటీగా చేయించుకున్నారండి. అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే వీళ్ళు చాలా క్వాలిటీగా కట్టించుకున్నారండి. అంటే పర్టికులర్గా ఇది సెపరేట్గా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు అని చూస్తున్నారు కదా. మరి ఇలాంటి తక్కువ రేటు అపార్ట్మెంట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా విషయాలు నేను చెప్పే వీడియోల్లో ఉంటాయి, అవి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఇక మంత్లీ మెయింటెనెన్స్ వచ్చేసి 1500 రూపీస్ మంత్లీ మెయింటెనెన్స్ ఉంటుందండి. దీనికి కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, గోదావరి వాటర్ పైకి వచ్చేస్తుందండి, బోర్ వాటర్ పైకి వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా, ఇంకా 2 ట్యాప్స్ ఉంటాయి. ఆ 2 ట్యాప్స్ ద్వారా కూడా మనం వాటర్ పట్టుకోవచ్చు. ఇక దీని కాస్ట్ వచ్చి 90 లక్షల రూపాయలు చెప్తున్నారు. అది మనం బేరం ఆడుకోవచ్చు అండి. డైరెక్ట్ ఓనర్ గారితో కూర్చొని బేరం ఆడుకోవచ్చు. ఇక నా కమిషన్ వచ్చేసరికి 2% మీకు కొన్నవాళ్ళు, 2% అమ్మిన వాళ్ళు ఇస్తారండి. ఇది మాత్రం ఫిక్స్ అండి. ఇది ఈ అపార్ట్మెంట్ చూడాలి అని అనుకుంటే ఒక 1 అవర్ ముందు నాకు ఫోన్ చేసి రండి, వస్తే నేను చూపిస్తానండి. ఇది దేవుడి గది అండి. మీరు చూస్తున్నారు కదా, సెపరేట్గా చాలా నీట్గా ఉంటుందండి దేవుడి గది. ఈ డోర్స్ అన్నీ కూడా వీళ్ళు చాలా క్వాలిటీ డోర్స్ చేయించుకున్నారు. ఈ దేవుడి గది పక్కనే మనకంటే సెపరేట్ వాస్తు ప్రకారం దేవుడి గది ఎలా ఉండాలో అలా ఇది కట్టించుకున్నారు. ఇక పక్కన కిచెన్ పెట్టుకున్నారండి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఏమంటే కిచెన్కి బాత్రూమ్కి అటాచ్మెంట్ ఎందుకు ఇచ్చారు, ఆ గోడ ఎందుకు కలిపారు అంటారు. మీకు అలాంటి ప్రాబ్లమ్ ఇక్కడ లేదండి. ఇక ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ ఇచ్చారు అండి. ఇది కావాల్సిన వాళ్ళు నాకు 1 అవర్ ముందు ఫోన్ చేసి వచ్చి తీసుకొచ్చండి. నా ఉద్దేశంలో అయితే ఇది బెస్ట్ అపార్ట్మెంట్, మంచి లొకేషను. మరి ఈ ఏరియాలో కావాలి, తక్కువలో కావాలి అని అనుకుంటే కనుక మీరు 1,50 లక్షలు పెట్టలేరు. కాబట్టి ఇది ఒక 1600 SFT కాబట్టి 3 BHK కాబట్టి మనం ఏం చూసుకోక్కర్లేదండి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.